హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మధు కళ్యాణ్. గత 5 సంవత్సరాలలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు చాలా అవినీతికి, అక్రమాలకు పాల్పడ్డారని ప్రభుత్వంలోని నాయకులంతా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులైతే ఇక 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని నాశనం చేసి అక్రమాలు, అవినీతికి పాల్పడ్డ నాయకుల్ని ఎవరిని కూడా వదిలేది లేదు, వాళ్ళకు తగిన బుద్ధి చెబుతాం, వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు అని వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఇలాంటి సందర్భంలోనే వైఎస్ఆర్సీపీ నాయకుడు పెద్దిరెడ్డి అరెస్టు కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే పెద్దిరెడ్డితో పాటు తన కొడుకు కూడా అరెస్టు కాబోతున్నట్లయితే వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకుడైన బుద్ధా వెంకన్న సైతం ఈ యొక్క పెద్దిరెడ్డి ఇష్యూపై స్పందించారు. కొడుకుతో కలిసి అవినీతి అక్రమాలకు పాల్పడిన చిత్తూరు వీరప్పన్ పెద్దిరెడ్డిపై కేసులు పెట్టి అరెస్టు చేయాలి అని, ప్రజల ఫిర్యాదులను సుమోటుగా తీసుకొని ఆయన అప్పులను ఈడీ స్వాధీనం చేసుకోవాలి అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు. పెద్దిరెడ్డి కుటుంబం దాడులు, దారుణాలు అనేకం చేశారు అని, వారి కబ్జాలు, దోపిడీపై ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పొంగనూరే కాకుండా జిల్లా అంతటా దోపిడీ చేశారని, చిత్తూరు జిల్లాలో 1000 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. చెవిరెడ్డికి చంద్రగిరి, భూమనకు తిరుపతి, రోజాకు నగరి వదిలి మిగతా అన్ని ప్రాంతాల్లో పెద్దిరెడ్డి దోచుకున్నారని బుద్ధా వెంకన్న ఆరోపించారు. చూడాలి మరి పెద్దిరెడ్డి ఎపిసోడ్ ఏ విధంగా ముందుకు సాగుతుందో. వైఎస్ఆర్సీపీ నాయకుల్లో అరెస్టు తప్పదు అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులైతే మాట్లాడుకుంటున్నారు. మరి వైఎస్ఆర్సీపీ నాయకుల అరెస్టు పెద్దిరెడ్డి నుండే మొదలవుతుందా అని అందరూ ఆలోచిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ మాత్రం ఈసారి మమ్మల్ని వదిలిపెట్టదు, ముందుగా పెద్దిరెడ్డిని టార్గెట్ చేసింది, పెద్దిరెడ్డి అరెస్టు చేస్తారేమో అనే అనుమానాలు వైఎస్ఆర్సీపీ నాయకుల్లో కూడా మొదలయ్యింది. చూడాలి మరి ఇలాంటి వార్తలే మీరు తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి ఎంకే మీడియా. థ్యాంక్ యూ.